ప్రజల మనిషి మన వివేకం సార్. ఆయన కొందరికి వివేకం అన్నా, కొందరికి వివేకం సార్. ఇంట్లో వాళ్లకు, ఆత్మీయులకు వివేకంలో ఎవరు ఏ పని మీద వచ్చినా ఆయన దగ్గరికి వస్తే కుల మత భేదాలు లేకుండా అందరినీ ఆదుకునేవాడు. ఏ సమయంలో వచ్చినా, ఇంట్లో ఏమి పనులున్నా, ఏమి కార్యక్రమాలున్నా అవన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళ కోసం ఏం చేయాలా అని ఆలోచించే మనిషి. నాకు సంబంధించిన వరకు హీ వాస్ అ డిఫరెంట్ మ్యాన్. ఆయనకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం, ట్రావెల్ అంటే చాలా ఇష్టం. బహుశా ఆయన కావాల్సిన ఎంత ట్రావెల్ చేయాలనుకున్నాడో అంత చేయలేకపోయాడు, ఎందుకంటే ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి ఆయన ఫస్ట్ ట్రావెల్ నాకు గుర్తుండగా ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడు. 1970s కమ్యూనిస్ట్ తరపున కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తర్వాత రెడ్డి కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు 9th క్లాస్లో అనుకుంటా, నాకు ఇంత పెద్ద 2 పుస్తకాలు తెచ్చిచ్చాడు కార్ల్ మార్క్స్ గురించి చదవమని చెప్పి. అది నా కబోర్డ్లో పడున్నాయి, నేను పెద్ద చదవలేదనుకోండి, కానీ మళ్ళీ గుర్తు చేసేవాడు చదువుతున్నావా అవి అని. సో ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కూడా బాగానే ఉన్నాయి. అమ్మ కుటుంబం అంటే ఆయనకి భార్య కూతురే కాకుండా ఆయనకి ఉమ్మడి కుటుంబం అనేది చాలా ముఖ్యం. అమ్మ, నాన్న, అమ్మమ్మ అంటే చాలా చాలా ప్రేమ ఎక్కువ. అన్న మాట జవదాటిని తమ్ముడు, చెల్లెలంటే ప్రాణం. ఎవరి చెల్లెల మీద ఏ ఈగ కూడా రాలకుండా చూసుకునే దానికి ప్రయత్నించేవాడు. మేనత్త కుటుంబాలైనా కానీ ఆయనకు చాలా ముఖ్యం. వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా కానీ ఆయన పక్క నుండి చూసుకునేవాడు. వీటి అన్నింటికీ మించి ఆయనకి కడప, పులివెందుల ప్రజలు, పర్టికులర్గా పులివెందుల ప్రజలు ఎప్పుడూ చూసినా వీటి గురించి ఆలోచించేవాడు. అగ్రికల్చర్ మీద ఆయనకు చాలా అవగాహన ఉండేది. బహుశా 1989-90 ఆ ప్రాంతంలో ఒక నెల రోజులు ఆయన మనీలా వెళ్ళినాడు, ఫిలిప్పీన్స్లో. వెళ్ళి వెనక్కి వచ్చి నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేను చెప్పేవాళ్ళు. ఈరోజు మనం ఆర్గానిక్ ఫుడ్ అనుకుంటుంటాం. ఆయన దీని గురించి 1989-90లోనే నాకు చెప్పేవాడు. అప్పట్లో వేప చెట్లు పెంచాలి, వేప చెట్లతోటి మనము హెర్బిసైడ్స్ చేసుకోవాలి, పురుగులు రాకుండా చూసుకోవాలి, మందులు వాడేది తగ్గించాలి అని అప్పటి నుంచి చెప్పేవాడు.